వెల్కమ్ బ్యాక్ టు మాట ముచ్చట. ఓకే వెంకటస్వామి, చాలా మందికి పాడే అవకాశం రాదు, కానీ నీకు పాటల పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ కూడా సంపాదించావు. అసలు నీకు ఫస్ట్ స్టేజ్ పైన పాడే అవకాశం ఎలా వచ్చింది? నాలో ఉన్నటువంటి పాటలు పాడేటువంటి టాలెంట్ను మా అన్న సదానందం గుర్తించి రతన్ సింగ్ మా గురువుగారు హుస్నాబాద్లో వారికి పరిచయం చేయడం వల్ల నేను పాటలు పాడడం స్టార్ట్ చేసిన మేడం. ఈ తెలంగాణ ఉద్యమానికి పాటలు పాడడం అనేది రసమై బాలకృష్ణను నేను స్ఫూర్తిగా తీసుకొని అన్న దుమ్దాం హుస్నాబాద్లో చూసి అప్పటి నుంచి నేను తెలంగాణ కోసం పాటలు పాడాలని నేను సంకల్పించాను. మొట్టమొదటిసారి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పల్లె పల్లెన తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి వినిపిస్తున్నటువంటి తెలంగాణ న్యూస్ ఛానల్ టీ న్యూస్కు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మేడం. పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో నేను ప్రోగ్రాం చేసిన 100 పైగా ప్రదర్శనలు ఇచ్చిన మేడం. మరి నేను పాడబోయే పాట ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి వారు, అంటే నైజాం రాజులకు వ్యతిరేకంగా దొరల దోపిడీలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరులైనటువంటి ఆ అమరవీరులను తలుచుకుని దరువెల్లన్న ఆవేదనతో రాసినటువంటి ఈ పాట మనకు తెలంగాణ ప్రజల కోసం. కోటి రతనాల వీణ నా తల్లి తెలంగాణ, నిలువెల్ల గాయాలతో విలపించెనేలా నా తల్లి తెలంగాణ, నా తెలంగాణ. గోదావరి కృష్ణవేణి పెనుగంగ ప్రాణహిత, నదులెన్నో పారుతున్న మడితడవని నా తెలంగాణ. గడిగాదము లేక గొడ్డు గోదలమ్ముకొని బీటలు వారిన నేలతో బీడువడ్డనా తెలంగాణ, బీడువాడనా తెలంగాణ. నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, త్యాగాల బిడ్డల వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. ఒక్కొక్కనే తూటి సుక్క రైతన్న సాలు పోసిన చేను సెలుక, కష్టజీవి చెమట కాల్వ నీ పుట్ల కొద్ది రాసులకు సలువా, అమ్మమ్మ వరి పంట రాగమే, అమ్మమ్మ వరి పంట రాగమే, పల్లె బిడ్డలకు ప్రాణమే. నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. పోరాటాల పొద్దు పొడుపు కడువెండి కడుపు నిండాగన్న కొడుకు, పోరాటాల పొద్దు పొడుపు విష్ణూరు రాజ్యాన్ని ఎదిరించి గుండెకే గుండెలు పిండు, విష్ణూరు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండెకే గుండెలు పిండు. దొడ్డి కొమురయ్యగా వెలిసే, దొడ్డి కొమురయ్యగా వెలిసే, పల్లె పల్లెకే బాకని త్యాగము. నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. నల్లగొండ పురుటి గడ్డ సాకలుల్ల గౌరాల బిడ్డ, నల్లగొండ పురుటి గడ్డ సాకలుల్ల గౌరాల బిడ్డ. పేదొల్ల ఇలమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేదారు, తెలంగాణ సాయుధ పోరులో, తెలంగాణ సాయుధ పోరులో బిడ్డల ఆయుధ మల్లవు. నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం, నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. గొండు గొంతులల్ల పాట కొమురం భీమంటే తుపాకి తూట, గొండు గొంతులల్ల పాట కొమురం భీమంటే తుపాకి తూట. పువ్వలేనోళ్ళ తండాట ఈ భూమి కొరకే నడిసే పోటు బాట, అడవిల చీకట్ల దీపమై, అడవిల చీకట్ల దీపమై అగ్గిరవ్వలే మెరిసేటి రూపమే. నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా
వందనం నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం పూచేటి పువ్వులల్లో అమరుల ఆశయాల వాసనల్లో పూచేటి పువ్వులల్లో ఆశయాలు అత్తుకుంటాం నెత్తుటి జెండాలు మేమెత్తుకుంటాం విద్యార్థి అమరుల సాక్షిగా కన్న తల్లి రుణము తీర్చుకుంటాము నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం నేలమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం తెలంగాణమ్మా నీకు వందనం. ఓకే వెంకటస్వామి, 1998 నుంచి నువ్వు పాటలు పాడుతున్నావు. సుమారుగా 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చావు. అసలు నీలో ఈ ఉద్యమ జ్వాల అనేది ఎప్పుడు రగిలింది? ఇవాళ మేడం ప్రతి విద్యార్థికి ఇప్పుడు కేసీఆర్ ఆమర నిరాహార దీక్ష చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకే నేను 100 దుమ్దాం చేశాను మేడం. మరి ఆ రోజు ఈ ఆంధ్ర మీడియా చేస్తున్నటువంటి తీరు కానీ, ఈ పోలీసులు చేస్తున్న తీరు కానీ, ఈ ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు కానీ ఇవాళ ప్రతి హృదయాన్ని కదిలించింది మేడం. అందులో భాగంగానే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇవాళ మనం జరుగుతున్నటువంటి అక్రమాలను గ్రహించి ఈ ఉద్యమానికి నేను పాటలు పాడడం జరుగుతుంది మేడం. నాకు స్ఫూర్తి రసమై బాలకృష్ణ అన్న, గోరటి వెంకన్న, ఇవి పల్లెలు ఉన్నటువంటి తెలంగాణ పల్లెలు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను, అక్కడ ఉన్నటువంటి అస్తిత్వాన్ని ఇవాళ వాళ్ళ కళల ద్వారా ఈ ప్రజలకు చెప్పడం వలన అవే మేము గలం ద్వారా వినిపిస్తున్నాం మేడం. ఓకే, మరి ప్రసాద్, నువ్వు ఎన్నో పాటలు పాడుతూనే ఉన్నావు. రేలారే కార్యక్రమానికి సెలెక్ట్ అవడమే గొప్ప, అక్కడ కూడా చాలా చక్కగా పేరు తెచ్చుకున్నావు. ఈ రోజు మాట ముచ్చట కూడా వచ్చావు కదా. అసలు ఈ పాటలు అనేది ఎప్పటి నుంచి పాడుతున్నావు? వీటిపైన ఆసక్తి ఎలా కలిగింది? మేడం, నడిగడ్డ గద్వాల్ అంటే గద్వాల్ పక్కన ఉన్న ఐజా అంటే ఉద్యమాల పురిటిగడ్డ. ఎంతోమంది విప్లవకారులు అక్కడ నుండి వచ్చిన సందర్భం. నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు మా ఊరు మేడికొండ గ్రామం మేడం. మా ఊరు పక్కన ఉన్నటువంటి చిన్న తాండపాడు గ్రామానికి చెందిన పౌర హక్కుల నాయకుడు పురుషోత్తం గారిని హైదరాబాద్లో చంపేసిరని విషయం తెలుసు మేడం. అయితే ఆ అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి గద్దరన్న, గోరెటెంకన్న వాళ్ళు శవయాత్రలో పాల్గొంటూ పాటలు పాడుతున్నారు మేడం. అయితే నాకు పాట అంటేనే తెలియదు. అటువంటి సందర్భంలో వాళ్ళని చూసి మనం ఎందుకు పాడకూడదు ఈ పాటలు అని వాళ్ళని చూసినమ్మటనే అందరూ కామన్గా జానపదాలు పాడుతుంటారు, మనం ఎందుకు ఈ పాటలు పాడకూడదని వాళ్ళు రూపొందించినటువంటి ఏపీసీఎల్సీ వాళ్ళు రూపొందించినటువంటి సామాజిక చైతన్య గీతాలు క్యాసెట్ మా ఇంట్లో తీసుకున్నాం మేడం. అందులో విన్న ప్రతి పాట, దాదాపు 8 పాటలు ఉంటే ప్రతి పాట నేను పాడుకునేటోని. దొర్లిన రక్తమంతా దోసిల్లాకెత్తుకున్నాం, పారిన నెత్తురంతా పొలమెల్లా చల్లుకున్నాం, నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తావా మాయన పురుషోత్తం, నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తావా మాయన పురుషోత్తం. దొర్లిన రక్తమంతా దోసిల్లాకెత్తుకున్నాం, దొర్లిన రక్తమంతా దోసిల్లాకెత్తుకున్నాం. నీ సినిగిపోయిన అంగి నీ మాసిపోయిన లాగు, నీ సినిగిపోయిన అంగి నీ మాసిపోయిన లాగు, నీ సిన్నబోయిన ముఖము కన్నీళ్లు తొలికే కన్ను, నీ సిన్నబోయిన ముఖము కన్నీళ్లు తొలికే కన్ను. మా పాలమూరు బిడ్డవా మాయన పురుషోత్తం, మా కరువుల కన్నీరువో మాయన పురుషోత్తము. పాలమూరుకొస్తవా మాయన పురుషోత్తం, మా కరువుల కన్నీరులో మాయన పురుషోత్తము. మహబూబు నగరాము నిన్ను మనసు కద్దుకుంది, మహబూబు నగరు టౌను నిన్ను మనసు కద్దుకుంది, గదువాల పట్టణము నిన్ను ముద్దు పెట్టుకుంది, గదువాల పట్టణము నిన్ను ముద్దు పెట్టుకుంది. చిరతాండ్రపాడు ఊరిలో మాయన పురుషోత్తం, ఎద మీద గాల్చుకున్నదో మాయన పురుషోత్తం. చిరతాండ్రపాడు ఊరిలో మాయన పురుషోత్తం, ఎద మీద గాల్చుకున్నదో మాయన పురుషోత్తము. ఇటువంటి పాటలు, ఆ సామాజిక చైతన్య గీతాలు క్యాసెట్లు, ఇటువంటి పాటలు ఒక 8 పాటలు, దాదాపు ఏ పాట అడిగినా, అంటే మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉన్నది మేడం, ఆ పాటలు వినుకుంటే ఏ పాట ఇచ్చినా పాడే కెపాసిటీ వచ్చింది. అయితే ఈ పాటల్ని ఎక్కడ పాడుకునే స్టేజ్ల మీద పాడే అవకాశాలు రాలే. సామాజిక చైతన్య గీతాలలో ప్రజానాట్య మండలి కళాకారుడు చింతల యాదగిరి అన్న రాసినటువంటి చేడు లేబర్ సాంగ్, మా ఊళ్ళో ఇప్పటికీ బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ అలాగే ఉంది. ఎంతోమంది పొద్దు పొడవంగానే సీడుపత్తులని పొద్దునే 10-12 సంవత్సరాల పిల్లల్ని తీసుకొని కూలీలకు వెళ్తుంటారు. మొట్టమొదటిసారిగా నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు నా చిట్టి చేతుల పాట నేర్చుకున్నాను. అంటే ఆ పాటలు ముందు నేర్చుకున్నా, అయితే ఎక్కడ పాడే అవకాశం లేకపోయేసరికి తర్వాత ఈ పాట నేర్చుకున్నాను. నా చిట్టి చేతుల పాటతో 4వ తరగతిలో మొదలైన ఆ పాట
ఇప్పటికీ నేను స్టేజ్ మీద ఎక్కి ఇప్పటికీ అదే పాటతోనే నా ఇంట్రొడక్షన్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఎక్కడికి 4వ తరగతిలో నేను ఆ పాట పాడితే మా స్కూల్లో ఉన్న సార్లు వాళ్ళు ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ ప్రతి ఒక్కరు ఏడ్చిరు మేడం ఆ పాటకు. ఆ పాటతో ఇప్పటికీ నాకు ఎంతో పేరు. ఆ పాట ద్వారా నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిడు వాళ్ళు తున్నీనారయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిడు వాళ్ళు తున్నీనారయ్యో, వాళ్ళ గుడ్ల పువ్వులు వాళ్ళ పిండిని పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే, వాళ్ళ గొడ్ల పువ్వులు వాళ్ళ పిండిని పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు గాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే, చిన్న పుల్లుకు చిల్లులు పటాంగి ఒక్కటున్నాదే, వాళ్ళ బిడ్డల వంటికి రంగుల బట్టలు రోజు మారినులే, రోజు మారినులే, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిడు వాళ్ళు తున్నీనారయ్యో, పెద్దోళ్ళ బిడ్డలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం, నేను చేసే పనులకు ఇచ్చే బిరుదు ఎంతో ఈకారం, చదువుకు సంధ్యకు దూరం దేశి దొరకాడుంచకురే అయ్యో, చదువుకు సంధ్యకు దూరం దేశి దొరకాడుంచకురే, నా గుండెల మీద పుండులు చేసి పనికి పంపకురే, నన్ను పనికి పంపకురే, అయ్యా అవ్వా అందరికీ నేను దండం పెడుతున్నా, మా బాధలు గాథలు ఆలోచించని కాళ్ళు మొక్కుతున్నా, మీకు దండం పెడుతున్నా, మీ కాళ్ళు మొక్కుతున్నా. మొట్టమొదటిసారిగా ఈ పాటలతో నా బాల్య దశ ప్రారంభమైంది మేడం. ఓకే, ఎందుకు నీకు అంత పేరు వచ్చిందో నీ పాట ద్వారా మాకు కూడా అర్థమైంది. ఓకే రంజిత్, నువ్వు పాటలు పాడడమే కాకుండా చాలా చక్కగా రాస్తావని కూడా మాకు తెలుసు. మరి ఎలాంటి పాటలు ఎక్కువగా రాసావు? మేడం నేను సామాజికంగా ఏదైనా అన్యాయాలు కానీ అక్రమాలు జరిగితే దాని మీద అప్పటికప్పుడు రాసుకొని పాడేది మేడం. అంటే అది ప్రజలలోకి ఇంకా రాలేదు, నేను నా వంతుగానే పాడుకునేది. నీలోని భావనలను అక్షర రూపంలో పెడుతున్నావు అనమాట. ఓకే, నువ్వు ఒక పాట పాడి వినిపించే ముందు మాట ముచ్చట్లో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.